పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో వైద్య విద్యకు చంద్రబాబు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు ఒడివడిగా పడుతున్నాయని వినిపిస్తోంది. పక్క రాష్ట్రాలు మెడికల్ సీట్లు కావాలి, మెడికల్ కాలేజీలు రావాలి అంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వచ్చిన సీట్లను కూడా వెనక్కి పంపించే దిశగా అడుగులు పడుతున్నాయనేది ప్రస్తుతం వినిపిస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సో ఎలా చూడాలి? నేను కోట్ చేసినట్టుగా పక్క రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే కనుక మెడికల్ కాలేజీలు కావాలి, కేటాయించాలి, సీట్లు పెంచాలి అంటూ ఆందోళనలు చాలా పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ దానికి విరుద్ధంగా ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది. కారణం ఏంటి? అప్డేట్స్ అయిపోయి ఖచ్చితంగా దీని వెనక భారీ స్కామ్ ఉందని చెప్పుకోవచ్చు హరి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ఆ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం ద్వారా తనకు సంబంధించినటువంటి అన్యాయాలకు ఆ కాలేజీలను కేటాయించడం ఒక ఎత్తు అయితే, మరోవైపు దాన్ని సీట్లను అమ్ముకోవడానికి గతం వరకు అయితే గత ఏడాది అంతకుముందు వరకు దాదాపు ₹1 కోటి వరకు ఉండేటువంటి సీటు ఇప్పుడు ₹1.5 కోటి నుంచి ₹2 కోట్ల వరకు కూడా డిమాండ్ పొలుగుతున్న పరిస్థితి. సో ఆ స్థాయిలో వాటిని మేనేజ్మెంట్ కోటాలో అమ్ముకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే తెరదీసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక కుట్రలో భాగంగానే మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ వ్యవహారం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెడిసిన్ చదవాలని అటువంటి ఆశలు కలలు కన్నటువంటి విద్యార్థుల నీరు గార్చిన పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం మామూలుగా అయితే ఏ రాష్ట్రం అయినా సరే తమకు సంబంధించి ఆ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కావాలని, సీట్లను పెంచాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటాయి. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆలోచించి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి మొత్తం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ₹8,440 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి వాటిని అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. గతంలో ₹2,400 కోట్ల ఆల్రెడీ ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు లాస్ట్ ఇయర్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడు ఇంకొక 5 రావాల్సింది. వాటిలో ఆదోని కానీ, పులివెందుల, పాడేరు, మదనపల్లి, మార్కాపురం ఈ 5 కూడా వస్తే ఇంకొక 750 సీట్లు కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్ఎంసీకి ఒక లేఖ రాస్తూ పులివెందులకైతే అసలు ఒక సీటు కూడా అవసరం లేదని చెప్పి రాశారు. పాడేరుకి అయితే 50 సీట్లు చాలన్నారు. మార్కాపురం, మదనపల్లి వీటిని మేము నిర్వహించలేమని చెప్పి ఒక ఎన్ఎంసీకి లేఖ కూడా రాశారంటే ఇదంతా కూడా ఉన్న పలంగా ప్రైవేటుకి దారాదత్తం చేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నప్పుడు కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా తన హయాంలో తీసుకురానటువంటి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి కాలేజీలు అన్నింటినీ కూడా ఆయన పేరు ఎక్కడుంటుందన్నటువంటి కారణంతో వాటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. అదే ఒకవైపు అయితే రెండో వైపు మొత్తం పెద్ద ఎత్తున తన అన్యాయాలకు కాలేజీలను అప్పగించడం ద్వారా ₹100 కోట్ల స్కామ్ చేసేందుకు కూడా ప్రయత్నం జరుగుతున్నట్టు మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఒక ట్వీట్ కూడా చేశారు. ఖచ్చితంగా ప్రజాగ్రహానికి గురిగా వద్దు అంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ వీటిని కనుక వెంటనే ఎన్ఎంసీ నుంచి లేఖను వెనక్కి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా వైఎస్ జగన్ ఇప్పటికే లేఖ రాసిన పరిస్థితి. సో దీనికి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యంగా విద్యా వైద్య రంగాలను ఏ విధంగా గత ప్రభుత్వం ఎంత కీన్గా వీటి మీద దృష్టి పెట్టింది, ఎలాంటి కార్యాచరణ రూపొందించింది, ఎలాంటి కార్యక్రమాలు చేసింది అందరూ చూశారు. ప్రస్తుతం వైద్య విద్య అనేది మరి నిజంగా నిరుపేదలకు దూరంగా జరిపే ప్రయత్నమే జరుగుతోందా, కేవలం సంపన్నులకు మాత్రమే ఈ విద్యను చేరువ చేసే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా ప్రశ్నించాల్సిన అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా కూడా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఈ లేఖను వెనక్కి తీసుకోవాలని, కానీ అలాంటి చర్యలు ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు? రవీందర్, ఖచ్చితంగా అలాంటి చర్యలు చేయడానే మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి ప్రతి సంస్కరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా వైద్యం అనేది సాధారణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా మనం ప్రభుత్వం తరపున అందించాల్సినటువంటి అంశం. కానీ అదంతా కూడా ఒక ప్రాథమికంగా అందించాల్సినటువంటి ఆ అవసరాలను కూడా వీటిని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు. ఇప్పటివరకు మనం చూసాం విద్యారంగంలో ఎన్ని మార్పులు వైఎస్ జగన్ తీసుకొచ్చారో ఆ సంస్కరణలు అన్నింటినీ కూడా చంద్రబాబు దూరం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వైద్య విద్యకు సంబంధించి కూడా అదేవిధంగా ఆయన వ్యవహారం అయితే చేస్తున్నారు. కేవలం తన అనుయాయులకు దారాదత్తం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా జరుగుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ జగన్ ఒక డిమాండ్ అయితే చేశారు. ఖచ్చితంగా ఎన్ఎంసీకి రాసినటువంటి లేఖను తిరిగి తీసుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ద్వారా రానున్న రోజుల్లో మిగతా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము నిర్వహణ చేయలేము, అందుకే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అయితే నిర్వహణ ఇప్పటికిప్పుడు చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 మెడికల్ కాలేజీకి సంబంధించి ఆల్రెడీ ఈ సంవత్సరం క్లాసులు ప్రారంభం
ప్రారంభిస్తే ఈ సంవత్సరం నుంచి కేవలం క్లాసులే జరుగుతాయి, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్ జరుగుతాయి. కాబట్టి ఈ లోపు ఇంకా అవసరం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అసలు మేము కాలేజీల నిర్వహణ మేము చేయలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాస్తుందంటే దాని వెనక ఉన్నటువంటి కుట్రని రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వైద్య విద్యార్థులు అయితే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని వారందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్ రవీందర్, ఒక నిరుపేద కుటుంబం భవిష్యత్తు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు మారాలి, ఒక ఉన్నత స్థితికి చేరాలంటే ఎవరు ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని నమ్మిన గత ప్రభుత్వం విద్య అలాగే వైద్య రంగం విషయంలో చాలా కీన్గా పనిచేసింది అనేది అందరికీ తెలిసిన అంశమే. ప్రస్తుతం ఇది కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేలా పడుతున్న అడుగులు ఇప్పటికైనా మానుకోవాలి అంటూ, అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఏదైతే లేఖ రాశారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి.